అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర బృందం. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ని విడుదల చేయగా యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అప్డేట్ చేశారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ చుట్టమల్లె అనే సాంగ్ ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తారక్ జాన్వీలు రొమాంటిక్ లుక్ లో అలరిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రాయన్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. గత నెల 26న థియేటర్లలో విడుదలై 7 రోజుల్లో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 102 కోట్లకు పైగా వసూలు చేసే రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ లైబ్రరీలో రాయన్ స్క్రీన్ ప్లే శాశ్వతంగా చోటు దక్కించుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే నాగ్ అశ్విన్ మొదట ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కమల్ హాసన్ ని సంప్రదించగా ఆయన ఆ సమయంలో ఇండియన్ 2 మూవీతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేనని చెప్పారట. దాంతో నాగ్ అశ్విన్ మోహన్ లాల్ దగ్గరకు ఈ పాత్ర కోసం వెళ్లగా ఆయన కూడా ఈ పాత్ర చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదట. ఇక అంతలోనే ఇండియన్ 2కు సంబంధించి పనులు చాలా వరకు పూర్తి కావడంతో కమల్ హాసన్ స్వయంగా ఆ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తానని అన్నారట. దాంతో నాగ్ అశ్విన్ మళ్లీ కమల్ హాసన్ తోనే కల్కి సినిమాలో విలన్ పాత్రను చేయించారు. ఇలా మోహన్ లాల్ కల్కి సినిమాలో విలన్ పాత్ర అవకాశం మిస్ చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుకలు జరగగా అవార్డుల ప్రధానోత్సవంలో పాయల్ రాజ్పుత్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పటి వరకు మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్ ఏంటి అనే ప్రశ్నకు పాయల్ బదులిచ్చారు. ప్రభాస్తో నా పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిని చూసి నేను బాగా నవ్వుకున్నా. ఆ వార్తలు నిజమైతే బాగుండని కూడా అనుకున్నా అని సరదాగా చెప్పుకొచ్చారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రత్యేకంగా భావించే ఫిల్మ్ఫేర్ అవార్డుల కార్యక్రమంలో దసరా చిత్రానికి నాని ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. దానికి ఆనందం వ్యక్తం చేస్తూ అవార్డుతో దిగిన ఓ ఫోటోను ఎక్స్లో షేర్ చేశారు. దీనిపై అల్లు అర్జున్ స్పందించారు. అభినందనలు తెలుపుతూ దీనికి నువ్వు పూర్తి అర్హుడివి అని పేర్కొన్నారు. నాని స్పందిస్తూ థ్యాంక్ యూ బన్నీ, వచ్చే ఏడాది రూల్ చేసే వ్యక్తి మరెన్నో అవార్డులను ఇంటికి తీసుకెళ్తున్నాడని నమ్ముతున్నా అని రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్పై అల్లు అర్జున్ తాజాగా స్పందించారు. అది నిజమవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, డైరెక్టర్ వినోద్ కాంబోలో దళపతి 69 మూవీ రాబోతోంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్నారంటూ ఇప్పటికే వార్తలు నెట్టింటి హల్చల్ చేస్తుండగా ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ చిత్రంలో కీలక పాత్ర నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.